హలో అండి. మధ్యతరగతి ఇల్లాలుగా ఖర్చులు తగ్గించుకుంటూ నేను కొన్ని టిప్స్‌తో గోల్డు, అలాగే సిల్వర్ ఏది కొంటే బెస్టు మనము ఇది ఓన్లీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు మాత్రమేనండి. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకు వాళ్ళ చేతిలో ఎప్పుడు డబ్బులు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆహ్, వాళ్ళు ఏదైనా గానీ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇంట్లో ఉన్న లేడీస్ ఏందంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్‌లో నుంచే సేవింగ్ చేసుకొని ఏది కొంటే బెస్ట్ మనకు ఏది యూజ్ అవుతుంది. మనం ఏదైనా ఏది ఈజీగా కొనగలము, ఏ దాని మీద ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్ చేయగలము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రతి ఒక్క టిప్పు మీతో షేర్ చేసుకుంటాను. మీరు ప్రతి వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఎక్కువగా లేడీసే చూస్తారు కాబట్టి మీకు ఏదో ఒక పాయింట్ అయినా నచ్చి మీకు మీకు యూజ్ అయితే అవుతుంది కాబట్టి మీకు యూజ్ అయ్యింది అని అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేసేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడొచ్చేసి ఇదొచ్చేసి గోల్డ్ కాయిన్ అండి. 2 గ్రామ్స్ ఉంటుంది. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది. మామూలుగా మనకి ఇట్లా ఓపెన్ చేసి గూడా ఇట్లా గూడా అమ్ముతారు కాయిన్స్. బట్ నేను ఒకసారి ఇలా ఇలా అయితే తీసుకున్నాను. మనకు ప్యూరిటీ అనేది చాలా బావుంటుందండి. మీరు ఇలా తీసుకున్నా లేకపోతే ఆహ్, ఇలాంటి కాయిన్స్, బిస్కెట్స్ గూడా దొరుకుతాయి కదా! మనకు ముక్కల రూపంలో. అవి గోల్డ్ బిస్కెట్స్ అయితే మనకు 2 నుంచి ఎక్కువగానే దొరుకుతాయి. 1.5 గ్రామ్స్ అయితే మనకు దొరకవు. బిస్కెట్స్ వాళ్ళు కట్ చేయాలి కాబట్టి అది కూడా కరెక్ట్‌గా మెజర్‌మెంట్ మనకు రాదు. ఇప్పుడు మీరు 2 గ్రామ్స్‌కి అనుకుంటే అది కొంచెం అటు ఇటు అయితే కట్ అయిపోతుంది. కాబట్టి నేనైతే ఎక్కువగా ఇవే చూసుకుంటాను. కానీ బిస్కెట్స్ అయితే బెస్ట్ అండి వీటిల్లో. ఇక ఇవొచ్చేసి సిల్వర్ కాయిన్స్. మీకు ఇక్కడ సిల్వర్ వచ్చేసి ప్యూరిటీ గూడా ఉంటుంది చూడండి. 999 అనేది మీకు కనిపిస్తుందా? ఇదిగోండి. 999 అని మార్కింగ్ ఉంటేనే మీరైతే పర్చేజ్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది 999 ఉంటేనే మీకు నెక్స్ట్ మీరు అమ్ముకున్నా కూడా అంటే దీన్ని మీరు సేల్ చేసినా కూడా మంచి రేట్‌కైతే పోతుంది. మీరు ఇక్కడ మార్క్ 999 అనేది లేకపోయిందంటే కానీ మీకు తక్కువ అమౌంట్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇదొచ్చేసి 10 గ్రామ్స్ అండి. ఇది కూడా వచ్చేసి 10 గ్రామ్స్. బట్ ఇది చూడండి మీకు దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా! ఇది 10 గ్రామ్స్, ఇది 10 గ్రామ్సే. బట్ ఇక్కడ కలర్ షేడింగ్ అనేది ఉంది. దీనికి మీకు ఎక్కడ కూడా ఎంత పర్సెంటేజ్ అనేది మీకు ఇక్కడైతే లేదు. కానీ కాస్ట్ కూడా ఇది 80% అండి. 80% కాబట్టి మీకు ఇక్కడ ప్యూరిటీ అనేది డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్‌ని కూడా చూసుకొని మీ బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు గోల్డ్, సిల్వర్‌కి ఏది బెస్ట్ అని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ 2 వచ్చేసి నేను 1 ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఈ కాయిన్ వచ్చేసి నాకు 1200 అయితే పడిందండి. బట్ మళ్ళీ 3 మంత్స్‌కే నాకు ఈ కాయిన్ తీసుకున్నాను. ఇదొచ్చేసి నాకు 1300 రూపీస్ అయితే పడింది. ఇది ఇంకా 1150 అట్లా పడిందండి. బట్ ఇదొచ్చేసి 1300 పడింది. బట్ మీకు చూడండి 3 మంత్స్‌కి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో వెండి అనేది. ఇప్పుడు నేను వెండిని ఎలా కొన్నానని చెప్తాను. దాని తర్వాత గోల్డ్ ఎలా కొన్నాను అనేది కూడా చెప్తాను. మీకు రెండిట్లలో మీకు ఏది బెస్ట్ అనేది కూడా నేను చివరిలో చెప్తానండి. ఇప్పుడు సిల్వర్ అనుకోండి. నేను అప్పుడు కొన్న రేట్ ప్రకారం మాట్లాడుకుందాం. ఇప్పుడు కూడా చూడొచ్చు ఎలా కొనొచ్చు అనేది నేను ఈ వీడియో కంటే ముందు వీడియోలోనైతే చెప్పాను. దాన్ని ఒకసారి చూడండి. నేను వెండిని ఎలా ఎలా కొంటాను, ఎలా కొనొచ్చు అనేది మొత్తం వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. మీరు ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఈ 1200 ఉందండి. మీకు 1200 మీరు సేవ్ చేసుకొని ఒక నెలకు నేను చెప్తున్నాను ఈజీనే కదా! కానీ మనకేమనిపిస్తుందంటే 1200 కదా! 1200కి ఏమొస్తుంది? ఇప్పుడు సిల్వర్ కాయిన్స్ నేను ఫస్ట్‌లో కూడా నాకు అస్సలు సిల్వర్ కొనాలని ఇంట్రెస్టే లేదండి. బట్ అనుకోకుండా ఏదో పండగలకు అలాంటి టైంలో కొనాలనిపించింది సడెన్‌గా. అప్పుడు శారీ కొనుక్కోమని మా హస్బెండ్ డబ్బులిస్తే నేను 1200 1500 ఇస్తే దాంట్లో శారీ ఎందుకు కొనుక్కోవడం అని చెప్పి నేనైతే ఇది సిల్వర్ అయితే కొనుక్కున్నానండి. బట్ శారీ కొనుక్కుంటే నాకు శారీ రేట్ అనేది పెరగదు కదా మనకు. ఇప్పుడు అదే చూడండి ఇప్పుడు 1200 అంటే అప్పుడు 1200 అనుకోండి. ఇప్పుడు మన కాస్ట్ వచ్చేసి ఎంతుంది చెప్పండి? 2500 ఉంది మామూలుగా కాస్ట్ ఒకటి. బట్ దానికి జీఎస్టీ, మేకింగ్ చార్జెస్ అన్నీ ఇస్తారు కదా! మీకు 4000 దాకా అయితే పడుతుంది కదా! మాక్సిమం 3500 దాకా పడుతుంది. ఒక్కొక్క దాంట్లో బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది మొత్తం కలిపి నాకు 1200కి అయితే వచ్చిందండి. అదే శారీ కొనుక్కున్నాను అనుకోండి. ఆ శారీకి మనము ఇంకా డబల్ పెట్టాల్సొస్తుంది. మనకు దానికి మ్యాచింగ్ అన్నీ తీసుకొని అన్నీ చేసేలోపు. బట్ శారీ వస్తుంది కానీ 1200 కూడా అంత క్వాలిటీ అయితే ఏమి రావు కదా! అందుకోసం కాబట్టి మీరైతే ఈజీగా సిల్వర్ అనేది కొనుక్కోవచ్చండి. మిడిల్ క్లాస్ ఇంట్లో ఉన్న లేడీస్ అయితే మీకు ఒక శారీకి డబ్బులిచ్చినప్పుడు మీకు ఇదే 1500 అమౌంట్ మీ దగ్గర ఉందండి. హ్మ్. మీరు ఓన్లీ 500 పెట్టి శారీ తీసుకోండి. ఒకవేళ అప్పుడు పండగలు అలా అనుకుంటే.
ఈ 1000 రూపీస్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. ఈ మంత్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ మంత్ అయినా సరే మీ దగ్గర ఉన్న అమౌంట్‌తో కలిపి ఈజీగా అయితే సిల్వర్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చు. 10 గ్రామ్స్, 10 గ్రామ్సే కొనుక్కోండి. చాలా ఎక్కువ అవసరం లేదండి. ఇలా 10 గ్రామ్స్ కొనుక్కొని మీరు 1 ఇయర్‌లో ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను 1 ఇయర్‌లో ఇంత కొనాలి. నాకైతే అస్సలు ఈ ఈ మధ్యన కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది వెండి కూడా కొందామని. బట్ ఫస్ట్ నుంచి అయితే ఇంకా చాలా కొనేదాన్ని పిల్లలకు అలా ప్లాన్ చేసుకొని. కానీ నాకు ఎందుకో వెండి అనేది బ్లాక్ అయిపోతుందేమో అనుకున్నా. బట్ 1 ఇయర్ 1½ ఇయర్ నుంచి ఇదైతే ఏం బ్లాక్ కాలేదండి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి బాక్స్‌లో పెట్టిస్తారు. బట్ ఇలాంటి బాక్స్‌లో పెట్టియడం వల్ల మేబీ బ్లాక్ అయితే కాలేదు. అందుకే మంచి ప్యూరిటీ ఉన్నది తీసుకోవడం వల్ల మనకు అలా నేను ఇందాక చెప్పాను కదా! 999 మార్కింగ్ ఉన్నది తీసుకోవడం వల్ల ఆహ్, ప్యూరిటీ అనేది పోదు. బట్ ఇది కూడా బాక్స్‌లోనే వచ్చింది. క్వాలిటీ అనేది డిఫరెంట్ అయితే ఉంటుంది కదండీ! చూడండి ఇగో మీకు డిఫరెన్స్ అయితే ఈజీగా కనిపిస్తుంది. కాబట్టి మీరు 1 ఇయర్‌కి ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. అలా టార్గెట్ పెట్టుకొని మీరు పర్చేస్ అయితే చేసుకోండి. ఇంట్లో ఉన్న లేడీస్ కాబట్టి మీకు ఈజీగా అయితే వెండి అయితే కొనగలము. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా గోల్డ్. ఇప్పుడు గోల్డ్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాము. ఇది నేను కొన్నప్పుడు ఇక ఎప్పుడు కొన్నాననేది గుర్తులేదు. బట్ అవన్నీ నేను రాసి పెట్టానండి. బట్ ఇప్పుడు ఆ బుక్ అనేది కొంచెం మిస్ అయింది. నేను నెక్స్ట్ వీడియోలోనే చేయడానికైతే ట్రై చేస్తాను. సరే మీరు ఒక 1 ఇయర్ ఏసుకోండి. లేకపోతే 6 మంత్స్ ఏసుకోండి. అప్పటికి ఇప్పటికి గోల్డ్ ఎంత పెరిగింది చెప్పండి. మనకు అసలుకు 3 మంత్స్, 4 మంత్స్‌కే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది కదా! గోల్డ్ అనేది. ఇది కూడా మీరు ఇంతే కొనాల్సిన అవసరం లేదు. 2 గ్రామ్సే అవసరం లేదండి. హాఫ్ గ్రామ్ నుంచి కూడా మీకైతే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. సిల్వర్ అలాగే గోల్డ్ ఏ దాని మీద పెట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా మీకు లాభమే తప్ప నష్టం అనేది అస్సలు ఉండదండి. హ్మ్. మీరు పెట్టిన రేటుకు డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా మీకు తగ్గనైతే తగ్గదు. అలా అని మీరు ఒకటేసారి హైక్ అయితే ఇప్పుడు మీరు రూ. 1000 పెట్టి మాకు ఇప్పుడే 10,000 కావాలి అంటే రాదు కదా! మీరు పెట్టిన రేట్‌కి 1 ఇయర్ తర్వాతకి మీకే చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. చిన్న చిన్న ఐటెమ్స్ మీదనే మనకి ఇంత బెనిఫిట్ కనిపిస్తుంటే ఇక పెద్ద పెద్ద ఐటెమ్స్ మీద చాలా అయితే కనిపిస్తుంది కదా! ఇదే గోల్డ్ అనేది ఎప్పుడూ కూడా మీకు అవసరాన్ని బట్టి అయితే ఏదైనా గానీ కొనుక్కోండి. అంతే తప్ప అవసరం లేకున్నా కూడా చాలామంది అప్పులు చేసి కొంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయొద్దండి. ఇక గోల్డ్ దగ్గరికొస్తే కల్లా మీకు గోల్డ్‌లో బెనిఫిట్స్ ఏది అంటే ఆహ్, ఇది పెట్టుకొని మనం ఈజీగా అమౌంట్ కూడా తెచ్చుకోవచ్చండి. సిల్వర్ కూడా తెచ్చుకోవచ్చు. బట్ ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా! మీరు 1 మంత్‌కి అలా పర్చేజ్ చేయలేకపోవచ్చు. ఒక 3 మంత్స్‌కో అలా ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే ఒక 3 మంత్స్‌కో అలా అయితే మనీ సేవ్ చేసుకొని ఈజీగా అయితే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. నేనైతే 1 ఇయర్‌కి ఒక 1 గ్రామ్ కొనాలనైతే ప్లాన్ చేస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే చాలా కాస్ట్‌లీ అయింది గదా! మనము ప్రతి నెల ఎంత సేవ్ చేసాం చెప్పండి. ఒక 2000 అలా అయితే సేవ్ చేసుకోగలము. అంతకు మించి అయితే సేవ్ చేసుకోలేము కదా! దాంతో మనం గోల్డ్ అయితే కొనలేం. బట్ సిల్వర్ అయితే కొనగలం. ఇప్పుడు సిల్వర్ కూడా చాలా కాస్ట్ అయితే పెరిగిపోయింది. కానీ ఒక 2 మంత్స్‌కైనా గానీ సిల్వర్ అయితే మనం ఒక 10 గ్రామ్స్ అలా అయితే కొనుక్కోగలము. మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే కాయిన్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఒకవేళ వస్తువు అయినా కూడా ఒకటేసారి అయితే కొనుక్కోలేము కదా! అలాంటప్పుడు మీరు ఇలా కాయిన్స్ కొనిపెట్టుకొని మీకు 1 ఇయర్ లోపు మీరు ఏదైనా ఐటెమ్ అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక గోల్డ్ దగ్గరికొస్తే గల మీరు గోల్డు కొనొచ్చు. మీ దగ్గర డబ్బులు ఎంత సేవ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీరైతే చేసుకోవచ్చు. బెస్ట్ అంటే నాకు ఈజీగా సేవింగ్ చేయగలము అంటే గనక సిల్వర్ చేసుకోగలము. ఇక మనకు ఫ్యూచర్‌లో మంచిగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గనక గోల్డ్ అండి. బట్ గోల్డ్ అనేది లేట్‌గా చేసుకోగలము. మీరు ఫస్ట్ టైమ్ సేవింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే గోల్డా, సిల్వరా ఏది కొంటే మనకు ఈజీగా సేవ్ చేసుకోగలము అనేది అనుకుంటూ ఉంటే నేనైతే సిల్వరే అని చెప్తానండి. ఎందుకంటే మనకు అమౌంట్ తక్కువ. ఈజీగా అయితే సేవింగ్ అయితే చేసుకోగలము. అప్పుడు మనకు మోటివేషన్ వస్తుంది. ఓకే. నేను సేవింగ్ చేయగలను అనేది. ఈ గోల్డ్ అనుకోండి ఈజీగా అయితే సిల్వర్ అయితే కొనగలము. దాని ద్వారా మీకు మోటివేషన్ వచ్చి గోల్డ్ కూడా మళ్ళీ నెక్స్ట్ కొనుక్కోవచ్చండి. ఇంకా చెప్పాలంటే మీకు ఆహ్, ఏది బెస్టు అని అంటే ఇంట్లో ఉన్న లేడీస్‌కనేది ఇవి 2 ఎలా వర్క్ అవుతాయని చెప్పాను కదా! ఎలా కొనాలి ఎట్లా అని. ఈ రెండిట్లలో ఏది బెస్ట్ అంటే మీకు ఫస్ట్ ఏ వస్తువులు లేవు. మీకు సిల్వర్ లేదా అంటే సిల్వర్ కొన్ని ఐటెమ్స్ కావాలనుకుంటాము. ఫస్ట్ ఆ టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి పట్టీలు, కొన్ని మెట్టెలు లేకపోతే కొన్ని ఐటెమ్స్ కావాలనుకున్న పూజ ఐటెమ్స్ అలా ప్లాన్ చేసుకోండి. పెద్ద పెద్ద ఐటెమ్స్ అంటే మనం ఎటు కొనలేము కదా! చిన్న చిన్న ఐటెమ్స్ అయితే ఈజీగా కొనగలం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వస్తువుల మీద ఫస్ట్ ఒక బుక్ తీసుకొని మీకు ఏమేమి వస్తువులు కావాలో రాసుకోండి. దాన్ని ఎన్ని ఎన్ని ఇయర్స్‌లో లేకపోతే ఎన్ని మంత్స్‌లో మీరు టార్గెట్ ఫినిష్ చేసుకోగలరనేది మీకు ఐడియా వస్తుంది. దాని ప్రకారం లెక్కేసుకొని మీరు ఫస్ట్ ఏవి ప్రిఫరెన్స్ ఇవ్వాలో దానికి మీరైతే
కొనుక్కోవడం బెస్ట్ అండి. ఇది గోల్డ్ బెస్టు లేకపోతే సిల్వర్ బెస్టు అనేది ఎవ్వరం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కరికి పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్కటి ఉంటాయి కాబట్టి మీకు ఏది ఇంపార్టెంట్ అయిన దాన్ని బట్టి దాని మీద అయితే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. మీ దగ్గర మీరు మనీ సేవింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. మీకు ఓకే. మేము సేవింగ్ చేయగలమండి అనుకుంటే గన గోల్డ్ అయితే ఎప్పుడు కూడా గోల్డ్ అనేది ఫస్ట్ అండి సిల్వర్ కంటే. మీకు రేపు పొద్దునైనా సరే గోల్డ్ మీదనే మీకు మంచి లాభం అయితే వస్తుంది. బట్ ఆహ్, మనం కొంచెం కొంచెం అమౌంట్ 200, 300 1 మంత్‌కు ఒక 2000 అలా సేవింగ్ చేసుకునే వాళ్ళు గోల్డ్ కొనలేము. కాబట్టి మీరేం చేస్తారంటే సిల్వర్ కొనుక్కోండి. సిల్వర్ కొనుక్కున్న తర్వాత ఆ కాయిన్స్ అన్ని కొనుక్కొని మనం ఒకటేసారి మీరు కావాలంటే ఇప్పుడు ఒక 1 ఇయర్‌కి మీకు 1 గ్రామ్ గోల్డ్ మీకు అయ్యే అమౌంట్ అవుతుంది అప్పటికల్లా. అలాంటి టైంలో సిల్వర్ కాయిన్స్ అన్ని ఇచ్చేసి మీరు గోల్డ్ వస్తువు ఏదైనా ఆర్నమెంట్ లాంటివి కూడా తీసుకోవచ్చు. ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్‌ని మనం సేవ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా! 1200 సేవ్ చేసుకొని ఏం చేసుకుంటాం అని చెప్పి ఏదో ఒకటి కొనేస్తాం. బట్ 1200 కాదండి. ఒక్క రూపాయి కూడా మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. బట్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయితే అయ్యిందనుకుంటున్నాను. నేను మాక్సిమం చెప్పడానికైతే ట్రై చేశాను. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే షేర్ చేస్తాను. థాంక్ యూ.